భారం అధికమైంది. మూడోది ఇసుక. గోదావరి ఇక్కడనే ఉంది. ఒకప్పుడు నేనున్నప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఫ్రీగా ఇచ్చిన ఇసుక ఇప్పుడు ట్రాక్టర్ ఎంత అమ్ముతున్నారు? 5,000 అవునా కాదా? అంటే మీ ఊర్లో ఇసుక బంగారం అయిపోయింది. కేజీల చొప్పున కొనే పరిస్థితికి వచ్చారు. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు. ఇల్లు కట్టాలంటే దానికి కూడా మనం ఖర్చు పెరిగిపోయింది. ఇవన్నీ కూడా పెరిగిపోయి ప్రతి ఒక్కరి అందరికీ దెబ్బొచ్చింది. ఇంకో పక్క అసమర్థత. రోడ్లన్నీ బాగున్నాయా తమ్ముళ్ళు? గుంతలే గుంతలు అవునా కాదా? ఏ రోడ్డైనా బాగుందా? ప్రతిరోజు అంటాడు బటన్ నొక్కానని. ఆ రోడ్లకి ఎందుకు బటన్ నొక్కలేదు జగన్ రెడ్డి? చెప్పమని సమాధానం అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పే పరిస్థితులు లేడు. ఇంకో పక్క ఈరోజు మనం చూస్తామంటే ఇవన్నీ పెరిగిపోయి భారం పెరిగితే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. ఆదాయం పెరగాలంటే అమరావతి లాంటి రాజధానిని నిర్మాణం చేసి ఉండాలి. నేను ఆ రోజు అమరావతి మామూలుగా కాదు, 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రైతుల ముందుకొచ్చి భూమినిస్తే నేను అమరావతి ప్రారంభించాను. ₹1 ఖర్చు పెట్టకుండా ఈరోజు మన రాజధాని మనం నిర్మాణం చేసుకున్నాం. అలాంటి దాన్ని విధ్వంసం చేసి అవినీతి పేరు పెట్టి కుల ముద్రేసి రాజధానిని నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల